నమస్కారం. ఈరోజు మనం కల్మాషపాదుని కథను, గోకర్ణ క్షేత్ర మహాత్మ్యమును తెలుసుకుందాం. ఇది శివమహాపురాణం నుండి సేకరించబడింది. వినండి. పూర్వం ఇక్ష్వాకు వంశంలో పరమ ధార్మికుడు, గొప్ప ధానుష్కుడు అయిన మిత్రసహ మహారాజు ఉండేవాడు. అతని భార్య పేరు మదయంతి. ఒకసారి ఆ మహారాజు సైన్యంతో కూడి దట్టమైన అడవిలోనికి వేటకు వెళ్ళాడు. జంతువులతో పాటు తనను సంహరించడానికి వస్తున్న కమఠాసురుడనే దుష్టుని సంహరించాడు. ఆ దుష్టుని తమ్ముడు మహారాజుని మోసంతో జయించాలని నిశ్చయించుకొని మారువేషంతో వచ్చి రాజును ఆశ్రయించాడు. రాజు వానిని వంటశాలకు అధిపతిగా నియమించాడు. ఒక రోజున మహారాజు తన తండ్రి మరణతిథి రోజున రాజగురువైన వశిష్ఠుని భోజనానికి ఆహ్వానించాడు. వచ్చిన వశిష్ఠునికి వంటవాని రూపంలో ఉన్న రాక్షసుడు కూరలో నరమాంసాన్ని కలిపి వడ్డించాడు. దానికి వశిష్ఠుడు కినిసి రాజును నరమాంసభక్షకుడవగు రాక్షసుడవు కమ్ము అని శపించాడు. కానీ జరిగిన దాంట్లో రాజు యొక్క తప్పిదం లేదని గ్రహించి శాపావధిని 12 సంవత్సరాలకు మాత్రమే కట్టడి చేశాడు. వశిష్ఠుని శాపానికి కుపితుడైన రాజు తిరిగి గురువును శపించడానికి ఉద్యుక్తుడై శాపజలాన్ని అందుకోగా భార్య అయిన మదయంతి వారించింది. రాజు నిగ్రహించుకొని ఆ జలాన్ని తన పాదాలపై జల్లుకోగా తక్షణం అవి నల్లగా అయ్యాయి. అప్పటి నుండి ఆ మిత్రసహ మహారాజు కల్మాషపాదుడు అనే పేరుతో విఖ్యాతుడయ్యాడు. గురువైన వశిష్ఠ మహర్షి శాపాన్ని అనుసరించి ఆ రాజు రాక్షస రూపాన్ని ధరించి అడవిలో జంతువులను నరులను చంపి భక్షిస్తూ తిరుగుతూ ఒక రోజున నూతన వధూవరులైన 2 ముని దంపతులను చూచాడు. చూచి యవ్వనంలో ఉన్న మునికుమారుని పట్టుకున్నాడు రాక్షసుడు. అతని భార్య ఎంత బ్రతిమలాడినా కించిత్తైనా కరుణ చూపగా ఆ మునికుమారుని ఎముకలను మాత్రం మిగిల్చి తక్కిన మాంసాన్ని తినేశాడు రాక్షస రూపంలో ఉన్న రాజు. ఆ బ్రాహ్మణ స్త్రీ అస్థికలను పేర్చి చితిని ఏర్పాటు చేసుకుని అందు అగ్ని ప్రవేశం చేయబోతూ, ఈనాటి నుండి నువ్వు ఏ స్త్రీతో సంగమించినా వెంటనే నీకు మృత్యువు సంప్రాప్తిస్తుంది. నాకు భర్తృసుఖం లేకుండా చేసిన నీ కర్మకు ప్రతికర్మ రూపంగా లభించే ఫలాన్ని నీవు అనుభవింపక తప్పదు. ఇది నా శాపం అని శపించి ఆ పతివ్రత అగ్ని ప్రవేశం చేసింది. రాజు శాపావధి పర్యంతం రాక్షస రూపంలో సంచరించి అనంతరం తన నిజరూపాన్ని పొంది రాజధానికి చేరుకున్నాడు. సంతానం లేని రాజు బ్రాహ్మణ యువతి శాపానికి భయపడి రాజ్యం ఉన్న రాజ్యసుఖాలను అనుభవించలేక వైరాగ్యాన్ని ఆశ్రయించి వన సంచారానికి వెళ్ళిపోయాడు. అతని వెనుకనే బ్రహ్మహత్యా దోషం భయపడుతూ మహా దుఃఖాన్ని కలిగిస్తూ సంచరిస్తూ వచ్చింది. తద్దోష నివారణార్థం రాజు అనేక జపాలు, వ్రతాలు, యజ్ఞాలు చేయించాడు. కానీ అవన్నీ నిష్ఫలమయ్యాయి. ఒక రోజున మిథిలానగర ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా గౌతమ మహర్షి దర్శనం అయింది. ఆయన ముందు తన దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు రాజు. ఆయన కల్మాషపాదుని దుస్థితికి చింతించి గోకర్ణ క్షేత్ర మహిమను విపులంగా చెప్పి వెళ్ళి అక్కడ శరణాగతిని పొందమన్నాడు. మహర్షి మాట చొప్పున రాజు అక్కడికి వెళ్ళి అక్కడి తీర్థాలలో స్నానమాచరించి నియమనిష్టలతో విధి విధానంగా మహాబలేశ్వరుని పూజించి బ్రహ్మహత్యా దోషంతో పాటు సకలమైన పాపాల నుండి విముక్తుడై మరణానంతరం శివ సాయుధ్యాన్ని పొందాడు. విన్నారు కదా. నచ్చితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. స్వస్తి.